మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సరే ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చూసుకుంటే ఫుడ్ టైంకి తినరు. ఇప్పుడు ఇడ్లీ ఇలాంటివి 7-8 o'clockకి తినాల్సిన వాళ్ళు ఫస్ట్ టీ తాగేస్తారు. టీ తాగి ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటారు. సో తర్వాత ఫుడ్ అన్నది ఇంకా ఆఫ్టర్నూన్ కాకపోతే లేదంటే ఈవినింగ్ 4 అలా తింటుంటారు. సో అలా కూడా ఫుడ్ వల్ల అంటే తేనెటి పానీయాల వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది సార్. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా రెట్లు పెరిగిపోతుంది అనమాట. ఈ ఫుడ్ అనేది ఏదైతే తీసుకుంటామో ఇదే ఫుడ్ క్యాన్సర్ కణాలు కూడా తీసుకొని స్ట్రాంగ్ గా అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ ఉంది బార్బిక్యూ ఫుడ్ కానీ, అంటే బాగా కాల్చిన ఆహారాన్ని తీసుకోవడం కానీ, కొద్దిగా మసి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కానీ, దీంట్లో చాలా రకాల హానికరమైన కెమికల్స్ ఉంటాయి. పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అని, హెట్రోసైక్లిక్ అమీన్స్ HCAs అని ఉంటాయి. ఇవి మన కడుపు క్యాన్సర్ కానీ పెద్ద పేగు క్యాన్సర్ కానీ కారణమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది రీహీటెడ్ ఆయిల్లో తీస్తారండి. మన ఇంట్లో ఏంటంటే సాయంకాలం స్నాక్స్కి మనం పకోడీ కానీ వడ కానీ ఇట్లాంటివి చేసుకుంటాం. నిన్న నూనెనే మళ్ళీ మరిగించి మనము చేస్తాం పొదుపు చేయాలనే ఉద్దేశంతో. ఇట్లాంటి రీహీటెడ్ ఆయిల్స్లో, అట్లాగే బయట రకరకాల రెస్టారెంట్స్లో కానీ అవుట్ సైడ్ ఉన్న ఫుడ్ స్టాల్స్లో కానీ అదే ఆయిల్ని రీహీట్ చూస్తూ ఉంటారు. మీరు చూస్తే మన ముందే నల్లగా కనిపిస్తుంది, దాని పక్కనే మనం తీసుకొని తింటా ఉంటాం. దీంట్లో కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది పెరిగిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగిపోతా ఉంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ అవ్వడానికి కారణం కూడా ఇలా స్లో పాయిజన్ లాగా క్యాన్సర్ అంటారా? ఓవర్ వెయిట్ ఒబేసిటీ వల్ల దాదాపు 10 రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందండి. సో ఒబేసిటీ, ఊబకాయం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాన్సర్ కాజ్ చేసే రీహీటింగ్ ఫ్యాక్ట్. అట్లాగే మనం ఈ మధ్య ఇన్స్టెంట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడ్డాం. ఎవరికి టైం ఉండట్లేదు ఈ మధ్య. పొద్దున్న లేవగానే వర్క్ వెళ్ళాలి కానీ, అట్లాగే ట్రాఫిక్ భయంతో ఏ భయంతోనో మనం ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నాం. మార్కెట్ నుంచి తెచ్చుకొని 10 minutesలో మనం ఆర్డర్ చేసుకొని ఇమీడియట్గా చేస్తున్నాం. అట్లాగే ప్రాసెస్డ్ మీట్ అని ఉంటుంది, సాసేజెస్ కానీ, అట్లాగే మనము చాలా రోజు అది మాంసం నిల్వ ఉండే ఉద్దేశంతో కొన్ని కెమికల్స్ వేసి చేస్తూ ఉంటారు అనమాట. ప్రాసెస్డ్ మీట్ అని ఉంటుంది, అది కూడా క్యాన్సర్ కారణం. దాంట్లో నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ అనే హానికరమైన కెమికల్స్ వల్ల స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మన ఇంట్లో మనం పచ్చళ్ళు వాడుతూ ఉంటాం. పచ్చళ్ళలో చాలా రోజు నిల్వ ఉండడానికి ఉప్పు ఎక్కువగా వేయడం, స్పైసెస్ ఎక్కువగా వేయడం చేస్తూ ఉంటాం. ఇట్లా చాలా రోజులు మనము నిల్వ ఉన్న ఆహారం తీసుకుంటే దానివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఎన్నో శాతం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో పచ్చళ్ళు కూడా తినకూడదు. 1 day 2 day అయితే ఓకే అంటారా? ఆల్వేస్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కుక్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పచ్చళ్ళు సంవత్సరం తరబడి పెడతాం. అట్లాగే హార్ట్ పరంగా కూడా పచ్చళ్ళు మంచిది కాదు. నిల్వ ఉండడానికి ఎన్నో రెట్లు ఉప్పు ఎక్కువగా వేసుకొని తీస్తాం అనమాట. అట్లాగే స్పైసెస్ కూడా మన ఒంటికి అంత మంచిది కాదు. ఆ కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల అల్సర్ రావడం, ఈ అల్సర్ ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది మార్నింగ్ లేవగానే టీలు తాగే అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ అని, గ్రీన్ టీలో కూడా చాలా రకాలు వచ్చాయి. బ్లూ టీ అని, ఇప్పుడు బుల్లెట్ కాఫీ అని ఇన్ని వస్తున్నాయి. సో అవి టీలు కూడా తీసుకోవచ్చు అంటారా? టీ, కాఫీ అవాయిడ్ చేస్తే శ్రేయస్కరం అండి. ఎన్ని కలర్డ్ టీ కానీ కాఫీ కానీ వచ్చినా కానీ, యాంటీ ఆక్సిడెంట్ అని ప్రొజెక్ట్ చేసినా కానీ, మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండి. ఓన్లీ మిల్క్ తాగడం, మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండి. సార్ ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటే ఎగ్ వల్ల ప్రోటీన్ అంటుంటారు. ఇప్పుడు ఎగ్ వైట్ మంచిది, ఎల్లో అసలు మంచిది కాదంటున్నారు. సో దాని వల్ల కూడా, కోడిగుడ్డు వల్ల కూడా క్యాన్సర్ అని ఈ మధ్య న్యూస్ పేపర్లో కూడా వచ్చింది సార్. ఖచ్చితంగా లేదండి. ఎగ్ వైట్ కానీ ఎల్లో కానీ ఈ రెండు తీసుకున్నా కానీ క్యాన్సర్ రిస్క్ ఏమీ లేదు. సో ఎల్లో కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఇప్పుడు కోడ్లకు చూస్తే ఇప్పుడు కొన్ని ఫ్లూ వచ్చేస్తుంది అంటున్నారు. సో ఇంకా ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి, సో కొంచెం ఉన్న బరువుని ఇంకాస్త ఎక్కువ చేసి మళ్ళీ మార్కెట్లో అమ్మడం ఇలాంటివి చేస్తున్నారు. అది తినడం వల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు. సో అట్లాంటి ఏదైతే మనకి రెడ్ మీట్ అని ఉంటుంది, వైట్ మీట్ అని ఉంటుందండి. మనకి చికెన్ లో దాంట్లో ఉండేది వైట్ మీట్ అంటాము, మటన్, బీఫ్ లో ఉండేది రెడ్ మీట్ అంటాము. రెడ్ మీట్ ఏంటంటే అది కొద్దిగా క్యాన్సర్ వచ్చే కారణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వైట్ మీట్ లో పెద్ద రిస్క్ ఉండదు, కానీ ప్రాబ్లం ఏంటంటే బర్డ్ ఫ్లూ సీజన్ లో కానీ అట్లాంటి సీజన్ లో మనం కన్స్యూమ్ చేస్తే అన్హెల్తీ ఫుడ్ వల్ల మనం ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో క్యాన్సర్ రిస్క్ ఏమి ఉండదు. కానీ రెడ్ మీట్ వల్ల క్యాన్సర్ రిస్క్, ఎస్పెషల్లీ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది మనకు ఉంటా ఉంటుంది.
ఓకే. సార్ కూల్ డ్రింక్స్ వల్ల కూడా మనకి క్యాన్సర్ వస్తుంది అని అంటున్నారు. నిజమేనా? ఖచ్చితంగా వస్తుంది. కూల్ డ్రింక్ వల్ల? ఎస్. కూల్ డ్రింక్ ఏదైతే మనకి శీతల పానీయాలుగా మనం ఫ్యాషన్గా మనం చేస్తున్నామో అవన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాం అనమాట. హై షుగరీ కంటెంట్తో పాటు అది కూడా చాలా కాలం నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ అది దాంట్లో వేస్తుంటారనమాట. ఈ హై షుగర్ కంటెంట్ ఉన్న కార్బోనేటెడ్ డ్రింక్స్ చాలా కాలం వాడితే ఇది క్యాన్సర్కి కారణంగా నిరూపితమైంది. ఓకే. సో డ్రింక్స్ కూడా తీసుకోకూడదు అంటారు. ఎస్.